భారతీయ సిమెంట్ లీజులు రద్దు చేశారు అన్నటువంటిది నిన్న ఈనాడు జ్యోతి రాసుకొస్తే, ఇప్పుడు సాక్షి ఏం రాస్తుందంటే తన కరపత్రిక ఈనాడుకి లీకులు ఇచ్చి కథనాలు రాయిస్తుంది. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలంలో భారతీయ సిమెంట్స్ కంపెనీకి 509.18 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలం 235.56 ఎకరాలు గతంలోనే లీజులు మంజూరయ్యాయి. తప్పుడు ఆరోపణలతో ఈ లీజులు రద్దు చేసి దెబ్బకొట్టాలని చంద్రబాబు కుట్ర పన్నారు. ఇందుకోసం అధికారంలోకి రాగానే 15 ఏళ్లకు పైగా సుదీర్ఘ చట్టపరమైన పరిపాలన ప్రక్రియలు పూర్తయిన తర్వాత పొందిన లీజుల మీద ఎటువంటి కారణం లేకుండా విచారణకు ఆదేశించారు. ఆ నివేదికను తనకు కావాల్సిన విధంగా తయారు చేయించుకుని తద్వారా భారతీయ సిమెంట్స్ కంపెనీకి త్వరలో నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు టీడీపీ కరపత్రికలో శనివారం కథనం రాయించారు. నోటీసులు కంపెనీ వివరణ ఇచ్చిన తర్వాత ఆ వివరణ ఎలా ఉన్నప్పటికీ సున్నపరాయి లీజులు రద్దు చేస్తారంటూ సదరు పత్రికకు లీకులు ఇచ్చారు. వివరణతో సంబంధం లేకుండా లీజులు రద్దు చేస్తారని చెప్పడం ద్వారా చంద్రబాబు నాటి రద్దుకు కంకణం కట్టుకున్నారని స్పష్టమవుతుంది. వాటి రద్దుకి నిజానికి సున్నప్రాయ లీజులు ఉన్న ఆ భూమిని 20 ఏళ్ల క్రితం ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఇప్పుడు లీజులు రద్దు చేస్తే ఆ భూమి కంపెనీది కాకుండా పోతుందా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమలు వస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, కానీ ఇలా కక్షపూర్తంగా వివరిస్తే పరిశ్రమలు ఎలా వస్తాయని పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా భారతీయ సిమెంట్స్ లీజు మాత్రమే కాకుండా రామ్కో ఏసీసీకి లీజులను కూడా రద్దు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని ప్రచారం చేసుకుంటూ మరోవైపు ఉన్న పరిశ్రమలపై రాజకీయ కక్ష సాధింపులకు దిగడం చంద్రబాబుకే చెల్లిందని, ఇలాగైతే కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం అని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేసింది సాక్షి.